హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆ పెంగ్విన్ స్టోరీ. రీసెంట్గా ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతున్న ఈ పెంగ్విన్లో మిమ్మల్ని మీరు చూసుకుంటూ సాడ్ స్టేటస్లో సాడ్ స్టోరీలు పెట్టుకుంటున్న ఈ పెంగ్విన్ యొక్క స్టోరీ గురించి తెలియని వాళ్ళ కోసం ఒక చిన్న ఇంట్రో. పెంగ్విన్స్ చూడడానికి చాలా అందంగా ఉంటాయి. బ్లాక్ టెక్సీలో వేసుకుని ఎవరో మనిషి నడుస్తున్నట్టుంటాయి. మీకు తెలుసా, ఇవి ప్రేమలో పడతాయి. ఒక్కసారి కమిట్ అయితే చచ్చేంత వరకు దాంతోనే ఉంటాయి. దే ఆర్ వెరీ ఎమోషనల్. గుడ్లని మగ పెంగ్విన్స్ పొదుగుతాయి. 2 నెలలు తిండి మానేసి గుడ్ల మీద కూర్చుంటాయి. బరువు సగం చిక్కిపోతాయి. పిల్లలు పుట్టగానే వైఫ్కి అప్పచెప్పి అవి వేటకెళ్తాయి. ఇప్పటి వరకు ఏ మగ పెంగ్విన్ ఆడ పెంగ్విన్ని చీట్ చేయలేదు. ఒకవేళ ఫిమేల్ పెంగ్విన్ కానీ చీట్ చేస్తే అవి చాలా హాట్ అవుతాయి. జాతిని, సముద్ర తీరాన్ని వదిలేసి దూరంగా తిండి దొరకని డ్రై ల్యాండ్కి వెళ్ళి నించొని హంగర్తో సూసైడ్ కమిట్ అవుతాయి. అంత ఆత్మాభిమానం వాటికి బ్రేకప్ అంటే డెత్తే. ఈ పెంగ్విన్ స్టోరీని సైంటిఫిక్గా ప్రూవ్ చేయలేకపోతున్నారు కాబట్టి చాలామంది ఇది తప్పు అని కొట్టుపడేస్తున్నారు. కానీ నిజ జీవితానికి వస్తే ప్రతి ఒక్క మగ పెంగ్విన్కి కూడా ఇది బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. చాలా రిలేటబుల్గా ఉండే టాపిక్ అనమాట ఇది. సో అలాంటి టాపిక్ గురించి ఈరోజు మాట్లాడదామని అనుకుంటున్నాను. ఆఫ్టర్ రీసెర్చింగ్ సో మెనీ వెబ్సైట్స్ అండ్ ఫ్యూ యూట్యూబర్స్ వీడియోస్ నాకు తెలిసింది ఏంటంటే, ఇది ఒక డాక్యుమెంటరీలో ఒక చిన్న క్లిప్పు. 2006లో ఒక డాక్యుమెంటరీ తీశారు. ఆ డాక్యుమెంటరీలో ఒక చిన్న క్లిప్పు ఇప్పుడు జెన్సీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైరల్ చేస్తున్నారు అని చెప్పని అంటున్నారు. అండ్ అదే నిజమని చాలా మంది యూట్యూబర్స్ కూడా ప్రూఫ్తో సహా వీడియో పెట్టడాలు కూడా చూశాను. సో దీని గురించి ఆల్రెడీ చాలా మంది తెలుసుకున్నారు కదా. సో ఎందుకు దీన్ని ఇంకా మనం దీని మీద వీడియో చేయడం అనుకుని నేను లైట్ తీసుకున్నాను. బట్ స్టిల్ ఆ మీమ్స్, ఆ మెసేజెస్, ఆ సాడ్ స్టేటస్లు ఇవన్నీ ఆగలేదన్నమాట. నిజమేంటో తెలిసిన తర్వాత కూడా చాలా మంది ఇంకా ఆ స్టేటస్లో ఆ మీమ్స్ ఇంకా వేస్తూనే ఉన్నారు. ఆ సాడ్ స్టేటస్లో స్టోరీల్లో పెడుతూనే ఉన్నారు. అవన్నీ చూస్తున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది, నిజానికే వీళ్ళకి వాస్తవాలతో కానీ యాక్చువల్ స్టోరీతో కానీ అస్సలు సంబంధం లేదు. అక్కడ పెంగ్విన్ ఉన్నా, కుక్కున్నా, నక్కున్నా, జింకున్నా, ఏదున్నప్పటికీ కూడా అక్కడ ఒంటరిగా వెళ్తున్న పెంగ్విన్లో వాళ్ళు చూసుకుంటూ ఆ ఒంటరితనాన్ని వీళ్ళకి రిఫ్లెక్ట్ చేసుకుని దాన్ని స్టేటస్లుగా పెట్టుకుని వాళ్ళకున్న బాధని, ఫీలింగ్స్ని బయటకు చూపించాలనుకుంటున్నారు. నిజమే, ఇది 2006లో ఉన్న ఒక పాత ఫుటేజ్, ఒక డాక్యుమెంటరీ నుంచి తీసుకున్న ఒక చిన్న ఫుటేజ్. బట్ స్టిల్ జనాలు ఇంకా దాన్ని గుర్తుపెట్టుకుని అందులో ఏదో అర్థం చూస్తున్నారంటే దానికి కారణం ఒంటరితనం. నిజానికి ఈ పెంగ్విన్ స్టోరీ గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. బట్ స్టిల్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్, ఎక్కువ శాతం మంది దేనికి కనెక్ట్ అయ్యారంటే ఒంటరితనానికి. ఆ ఒంటరిగా వెళ్ళిపోతున్న పెంగ్విన్ బాధ ఇదంతా కూడా వాళ్ళలో వాళ్ళు చూసుకుంటూ చాలా మంది స్టాటస్లు పెట్టుకున్నారనమాట. సో కాసేపు వాళ్ళ వైపు నుంచే మాట్లాడతాం. నిజాల గురించి చాలా మంది చాలా వీడియోస్ చేసేసారు. అది ఎక్కడదే ఏంటి అనే దాని ప్రూఫ్లతో సహా పెట్టేశారు. బట్ అవన్నీ పక్కన పెట్టండి. నిజంగా మనిషి అక్కడ ఏది ఉన్నా సరే అందులో ఉన్న ఒంటరితనం వెతుకుని పెడుతున్నాడంటే దానికి కారణం ఏంటి? వాడుకుంటున్న జీవితంలో వాడు మిస్ అవుతున్న ఆ మిస్సింగ్ మూమెంట్స్ని వాడు ఏదో విధంగా ప్లాట్ఫామ్లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూపించుకోవాలనుకుంటున్నాడు. మగ పెంగ్విన్స్, మగవాళ్ళు, అబ్బాయిలు చాలా మంది వాళ్ళ లైఫ్లో చాలా అచీవ్ చేసేస్తారు. ఆల్మోస్ట్ చాలా చేసేస్తారు. ప్రతిసారి వాడు అనుకుంటున్న లైఫ్ని అచీవ్ చేయడానికి లేదా వాడు అనుకుంటున్న గోల్కి దగ్గరికి వెళ్ళటానికి చాలా కష్టపడుతూ ఉంటారు. ఓ పక్క నుంచి చదువుకుంటాడు, ఇంకో పక్క నుంచి ఉద్యోగం చేస్తాడు, ఇంకో పక్క నుంచి అమ్మ నాన్నలను అందరినీ చూసుకుంటాడు, ఇవన్నీ చూసుకుంటాడు. బట్ స్టిల్ వాడు అంతమందితో కొలాబరేట్ అవుతున్నప్పటికీ కూడా, రోజు కొన్ని వందల పని చేస్తున్నప్పటికీ కూడా మనిషిలో ఏదో తెలియని చిన్న ఒంటరితనం. అండ్ ఇది ప్రతి మనిషిలోనూ ఉంటుంది. కావాలంటే చెక్ చేసుకోండి. ఒక సినిమాకి మీరు వెళ్తున్నప్పుడు, ఒక మూవీ థియేటర్లోకి మీరు వెళ్తున్నప్పుడు ఉన్న జోష్కి, ఆ మూవీ అయిపోయిన తర్వాత తిరిగి సాడ్గా వెనక్కి వస్తున్న జోష్కి చాలా తేడా ఉంటుంది. ఆ ఒంటరితనం అనేది మూవీ నుంచి వెనక్కి వచ్చేస్తున్నప్పుడు తెలుస్తుంది మీకు. మీ ఫ్యామిలీతో కానీ, మీ ఫ్రెండ్స్తో కానీ ఏదన్నా ట్రిప్కి వెళ్ళినా, లేదా ఎక్కడికైనా షాపింగ్ కానీ బయటకు వెళ్ళినా, వెళ్ళేటప్పుడు ఉన్న జోషు, తిరిగి వచ్చేటప్పుడు అయ్యే మిస్సింగ్ మూమెంట్స్ చాలా ఉంటాయి. ఇది అయిపోతుందేమో, ఇది ఎక్కడితో గడిచిపోతుందేమో అన్న టెన్షన్ నుంచి వచ్చే ఒంటరితనం మనిషిని ఎక్కువ కిల్ చేస్తూ ఉంటుంది. చాలామంది పట్టించుకోకుండా, తెలియకుండా చేసే జర్నీల్లో భాగమే ఈ ఒంటరితనం. పక్కన తోడెవడు లేకపోయినా సరే ఒక్కడే వెళ్ళి సినిమా చూసి ఎంత నైట్ అయినా కానీ, అది ఎంత చెత్త సినిమా అయినా వెళ్ళి వస్తున్నాడంటే అది అడిక్షన్ కాదు, అది ఒంటరితనం. ఎక్కువసేపు మొబైల్ వాడుతూ, సోషల్ మీడియాలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ, ఆఖరికి వాష్రూమ్ కూడా, బాత్రూంలో కూడా తీసుకుని వెళ్ళి మొబైల్ ఇన్స్టాగ్రామ్లో అవి స్టోరీలు స్క్రోల్ చేసుకుంటూ వెళ్తున్నాడంటే దాని అర్థం ఏంటి? అంతంతసేపు సోషల్ మీడియాలో స్పెండ్ చేస్తున్నాడంటే దాని అర్థం ఏంటి? ఒంటరితనం. నిజంగా నేను కేర్ చేసే పర్సన్, నిజంగా నువ్వు తిన్నావా, ఉన్నావా, లేవా అని అడుగుతూ ఎప్పటికప్పుడు నీ కష్టాల్లో, నష్టాల్లో అన్నిట్లోనూ నీతో తోడుంటూ నీ భుజాన్ని తట్టే పర్సన్ ఒకరు ఉంటే నువ్వు అంత టైం వేస్ట్ చేయు.
నిజం చెప్పనా, ప్రపంచంలో సగం మంది అబ్బాయిల యొక్క జీవితాలు ఒంటరితనంతోనే నిండిపోయినాయి తెలుసా. ఒక అబ్బాయి తన జీవితంలో తను ఒంటరిగా ఉంటున్నప్పుడు ఆ ఫేస్ ఏదైతే ఉందో ఆ ఫేస్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ప్రేమించేవారు, పరామర్శించేవారు, పలకరించే వాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా వాడు ఇంకా ఒంటరితనంగా ఎందుకు ఫీల్ అవుతాడో తెలుసా. ఆ ఒంటరితనం ఎందుకు వస్తుందో తెలుసా, అర్థం చేసుకునే మనుషులు తన జీవితంలో లేనప్పుడు, అర్థం చేసుకునే మనస్తత్వం అవతల వాళ్ళకి లేనప్పుడు. చాలా మంది అబ్బాయిలకు అనిపించేది ఏంటో తెలుసా, వాళ్ళ లైఫ్లో ఎంత చేసినా ఎంత ఉన్నా కూడా ఒక కష్టం వచ్చినప్పుడు ఏం కాదు, ఏం పర్వాలేదు, చూద్దాం, చూసుకుందాం అని చెప్పి ఒక మనిషి అసలు ఉండరు. ఇదే నామకా పాస్ అడిగితే చెప్పుతారేమో కానీ చాలా మందికి అసలు ఆ ధైర్యం ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాడికి ఒక మూమెంట్ వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే, నా బొక్కలది ఎంత జీవితం బతికి ఎంత కష్టాలు పడి నేను ఎంత చేసినా కూడా నాకు కష్టం వచ్చినప్పుడు ఏం కాదులే అని భుజం తట్టే మనిషి ఆ టైంలో బిజీగా ఉంటారు. అసలు అర్థమే కాదు అసలు. ఎంత పెద్ద కష్టం వచ్చినా కానీ దాన్ని చాలా గట్టిగా ఎదుర్కొంటాడు అండ్ అది ఎదుర్కొనే అంత సత్తా ఉంటుంది. బట్ స్టిల్ వెనకాలండి వెన్ను తట్టి ఏం కాదులే నేను ఉన్నాను అని భరోసా ఇచ్చే మనిషి లేనప్పుడు వాడు ఎంత బలవంతుడైనా సరే చాలా ఏంటది అంటారో అదేదో ఒంటరితనం అనే ఫేస్లోకి వెళ్ళిపోతాడు అనమాట. మనకు ఎవరో లేరు, మనం ఉన్న వేస్ట్ అనే దాంట్లోకి వెళ్ళిపోతాడు. ఆ ఫేస్ అంత దారుణంగా ఉంటుందంటే తెలియకుండానే వేరే రిలేషన్లకి అట్రాక్ట్ అయిపోతారు, తెలియకుండానే వేరే విషయాలకు అట్రాక్ట్ అయిపోతారు, వ్యసనాలకు అట్రాక్ట్ అయిపోతారు, ప్రతి వాటికి అట్రాక్ట్ అయిపోతారు అనమాట. ఎందుకంటే ఆపేవాళ్ళు లేరు, ఆగు అని చెప్పేవాళ్ళు లేరు. వాడు చుట్టూ ఉన్న ప్రపంచం అంతా వాళ్ళకి కావాల్సిన మనుషులతో, వాళ్ళకి కావాల్సిన రిలేషన్లతో, వాళ్ళకి కావాల్సిన సపోర్ట్తో ప్రపంచం వాడి కళ్ళ ముందే తిరుగుతున్నప్పుడు వాడు మాత్రమే ఒంటరిగా ఫీల్ అవుతాడు. ఆడికి లేక కాదు, ఉన్న ప్రేమ వాడి దగ్గర వరకు రాక. ఒకనొక టైం వచ్చాక ఏమనిపిస్తుంది అంటే, అరే మనం ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పటికీ కూడా మనకు రావాల్సిన సపోర్టు, మనకు రావాల్సిన ప్రేమ, మనకు రావాల్సిన వాల్యూ, ఇంపార్టెన్స్ ఇదేమీ మనకు రానప్పుడు ఇన్నేళ్ళు మనం రిలేషన్లో ఉండి ఏం పీకుతున్నట్టు, అసలు దేనికున్నట్టు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది వాడికి. అందుకే ప్రతి లవ్ ఫెయిల్యూర్ సినిమాలో వాడు అడాప్ట్ చేసుకోగలుగుతున్నాడు. ప్రతి ఒంటరితనంగా ఉంటున్న ప్రతి సిచ్యువేషన్ని, ప్రతి క్యారెక్టర్ని వాడు ఓన్ చేసుకోగలుగుతున్నాడు. ఒక్క పెంగ్విన్ స్టోరీతో ఇంతమంది కనెక్ట్ అయ్యి అన్ని రకాలుగా స్టేటస్లు పెట్టారంటే అర్థం చేసుకోండి. ప్రపంచంలో మన ఇండియాలో మనం చూస్తున్న ఈ వైరల్ ఎప్పుడైతే అవుతుందో, ఈ ట్రెండ్ ఎప్పుడైతే వచ్చిందో, ఈ ఒక్క క్లిప్ని బేస్ చేసుకొని ఎంతమంది స్టేటస్లు పెట్టారో చూడండి, ఎంతమంది వాళ్ళకున్న ఒంటరితనాన్ని బయట పెట్టారో చూడండి. ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండాలి అనుకున్నారు అంటే అక్కడ ఒంటరితనం అన్న దానికి అసలు ఛాన్సే రాకూడదు, అసలు స్పేసే ఇవ్వకూడదు. ఎందుకంటే ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ కూడా నీకు నేను ఉన్నాను అని ధైర్యం చెప్పే మనిషి కనీసం మెసేజో కాలో చేయకపోయినప్పటికీ కూడా ఆ నమ్మకాన్ని ఇవ్వగలగాలి. ఆ నమ్మకం వాడిలో ఉంటే వాడు ఎంత దూరం అని వెళ్ళగలడు, ఏదైనా అచీవ్ చేయగలడు. ఆ నమ్మకం మొదటి నుంచి లేదనుకోండి, వాడు ఎంత చేసినా నేను ఇంత చేసినా దేనికోసం అనే డౌట్ వచ్చేస్తుంది. ఆ డౌట్ దగ్గర చాలా విషయాల్లో ఆగిపోతాడో, దేన్ని ట్రై చేయలేడు, దేని విషయాల్లోనూ ముందుకెళ్ళాడు. అండ్ చాలా మంది అమ్మాయిలు చేసే తప్పేంటో తెలుసా, ఏదైతే ఆ అబ్బాయికి నచ్చదో లేదా ఏదైతే ఆ అమ్మాయికి నచ్చదో దాన్ని యువతల వాళ్ళు 1కి 10 సార్లు చేస్తూనే ఉంటారనమాట. అది రిపీట్ అవుతానే ఉంటుంది. మొదటిసారి చేసినప్పుడు వాల్యూ పోతుంది, రెండోసారి చేసినప్పుడు నమ్మకం పోతుంది, మూడోసారి చేసినప్పుడు అసహ్యం వచ్చేస్తుంది. సో తెలియకుండానే ఒక రిలేషన్ వాళ్ళంతటా వాళ్ళే కిల్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. ఇలాంటి అన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఇవేవైతే ఉంటాయో, ఈ అనుమానాలు, ఈ అపార్థాలు ఇవన్నీ జోడించి దాన్ని ఒంటరితనంగా మిగిల్చేస్తాయన్నమాట. అందుకే మనిషి తనకంటూ ఒకరు ఉన్నారు అని పేరుకి ఉన్నప్పటికీ కూడా స్టిల్ ఇంకా ఎందుకు ఒంటరిగా ఉంటాడంటే ఇలాంటి విషయాల వల్లే. వాళ్ళ ఇష్టాలను బయటకు చెప్పుకోలేక, వాళ్ళకి కలుగుతున్న బాధను నలుగురితో పంచుకోలేక, వాళ్ళకి కలుగుతున్న కోరికలను వేరే వాళ్ళతో తీర్చుకోలేక, ప్రతి అబ్బాయి ఆ పెయిన్ని భరించలేక ఆడ ఆ దిండి మీద ఎంతలా ఏడుస్తాడో అది వాడికే తెలియాలి. అసలు ఆ రేంజ్లో ఉంటుంది ఆ పెయిన్. రోజు ఇలాంటి సైకిల్లో పడి తిరిగి నలిగి ఒకనొక టైం వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే ఇంక అయిపోతుంది అనమాట. ఆ లిమిట్, ఆ స్టేటస్ అది అయిపోతుంది అనమాట. ఇంక ఇక్కడ వరకే మనం పరిగెత్తగలం, ఇంతవరకే మనం ఫైట్ చేయగలం అన్న సిచ్యువేషన్ వచ్చేసిన తర్వాత మనిషి ఏం చేస్తాడంటే, ఇదిగో ఇలా పెంగ్విన్ లాగా అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఒక చోటకి వెళ్ళిపోయిన తర్వాత వాడంతటా వాడు హామ్ చేసుకుని ఉన్న జీవితాన్ని వదిలేసుకోవాలన్న ఫీలింగ్లోకి వచ్చి చాలామంది సూసైడ్లు కానీ లేదా ఇంకోటి కానీ ఇలా చేసుకోవడానికి కారణాలు ఇవే. ప్రేమ నమ్మకాన్ని ఇవ్వాలి, ప్రేమ భరోసాని ఇవ్వాలి, ప్రేమ సపోర్ట్ ఇవ్వాలి. ఒకరి కోసం ఒకరు చివరి వరకు ఉండగలరు, ఉంటారు అన్న నమ్మకాన్ని ఒకరి పట్ల ఒకరికి చివరి వరకు కూడా కలిగించే విధంగా ఉండాలి. అలా ఉన్న రోజు అది ప్రేమ అవుతుంది. లేదు అనుకున్న రోజు విడిపోండి, చచ్చిపోండి. సో చివరిగా నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, ప్రేమ ఎప్పుడు సుఖాన్ని కోరుకోదండి, ప్రేమ ఎప్పుడు త్యాగాన్ని కోరుకుంటుంది. అది టైం పరంగా కావచ్చు, వాల్యూ పరంగా కావచ్చు, సపోర్ట్ పరంగా కావచ్చు. ఒక మనిషి ఇంకో మనిషి దగ్గరికి వెళ్ళాలి అంటే వాడు ఏదో విధంగా ఏదో విషయాన్ని త్యాగం చేస్తూనే ఉండాలి. అందుకే అంటాను, ప్రేమ ఎప్పుడు త్యాగాన్ని కోరుకుంటుంది, ఏదో సుఖాలని, హ్యాపీ ఎండింగ్ని కోరుకోదు. సో ప్రేమే కావాలి అనుకుంటున్న వాళ్ళు పేరుకు ప్రేమిస్తున్నట్టు నటిస్తూ అలానే చీట్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోండి. బట్ నిజంగా ప్రేమించే మనిషి కావాలనుకుంటే మాత్రం అవతల వాడికి ఆ నమ్మకాన్ని, ఆ సపోర్ట్ని అండ్ ఏదైతే ఉంటుందో ఆ ఫీలింగ్ చివరి వరకు ఉంటారో, ఉండగలరో అన్న ఫీలింగ్ ఏదైతే ఉందో అది అవతల వాడికి అర్థమయ్యే విషయం చెప్పండి. ఏమో ఎవరికి తెలుసు, మీరు మామూలుగా చాలా సునాయాసంగా జస్ట్ బయటకు వెళ్తున్నప్పుడో, స్నాక్స్ తింటున్నప్పుడో, లేదా వాష్రూమ్కి వెళ్తున్నప్పుడో పెట్టే ఒక చిన్న మెసేజ్, ఎలా ఉన్నావు తిన్నావా అని పెట్టే ఒక చిన్న మెసేజ్ అవతల వాడి జీవితంలో 100 ప్రాబ్లమ్స్కి ఆన్సర్ కావచ్చు. ఎవరికి తెలుసు, అది అబ్బాయి అయినా కావచ్చు, అమ్మాయి అయినా కావచ్చు.
నీ ఒకరోజు జీవితంలో 24 గంటలు ఉంటే ఆ 24 గంటల్లో ఒక గంటలో కనీసం 10 సెకండ్లు కేటాయించి అవతలవాడికి ఒక చిన్న ఇంపార్టెన్స్ ఇచ్చినా కానీ అవతల వాడికి అది చాలా 10,000తో లెక్క అనమాట. అంత ఆనందాన్ని ఇస్తుంది. బట్ స్టిల్ అది కూడా ఈ నా కొడుకు అవసరమా అనుకుంటే తప్ప ఇంక మనం ఏం చేయలేం. సో ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది టాపిక్. బట్ స్టిల్ ఏదైతే ఇప్పుడు స్టోరీ వైరల్ అవుతుందో, ఇప్పుడు ఈ పెంగ్విన్ యొక్క స్టోరీ ఏదైతే వైరల్ అవుతుందో, అందరూ వైరల్ అవుతున్న టాపిక్ ఇప్పుడుది కాదు అప్పుడు అని పెడుతున్నారో, నాకు మాత్రం అది తెలిసినా కూడా చాలామంది ఇంకా ఎందుకు పెడుతున్నారో వాళ్ళకున్న ఒంటరితనం గురించి మాట్లాడాలనిపించింది. అండ్ మీ లైఫ్లో మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్న మూమెంట్ గురించి షేర్ చేసుకోవాలనుకుంటే దయచేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ బై ద వే ఇవాళ రిపబ్లిక్ డే అంట. ఏందో అర్థం కాదు అసలు. అంటే పబ్లిక్గా సిగరెట్ ప్యాకెట్ కొనుక్కునే స్వాతంత్రం మనకు వచ్చింది. బట్ స్టిల్ ఇంకా ఆడపిల్లలు శానిటరీ ప్యాడ్స్ పేపర్లోను కవర్లోను చుట్టూ తీసుకెళ్లే దరిద్రం ఇంకా మారలేదన్నమాట. బట్ స్టిల్ హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.